వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గరలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని సీఎం తెలిపారు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని, సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. went inside the tunnel to up to about 13 kilometers. So in the last 200 meters, there is almost 10 to 12 feet of slush. They could not proceed beyond that. So now we have taken up dewatering and desiltation and waterproofing. I have also just spoken to the Army's area commander and to the naval EMC to send us more specialized forces who can go through the slush to look for the survivors. So the three options we are looking at is to drill from the top, or to drill from the side, or to desilt and dewater and bring out the survivors. Telangana government is putting all our effort to try and save the 8 people trapped inside. టన్నల్ లోపలికి 13 నీళ్లు మట్టి బురదలా తయారైపోయి 10-12 ఫీట్ల వరకు ఉండి టన్నల్ నిండిపోయి 200 మీటర్ల వరకు ఎవరికి యాక్సెస్ అప్రోచ్ లేదు. మేము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి పై నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం, సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం, ఆ మొత్తం డీసిల్టింగ్ డీవాటరింగ్ కూడా చూస్తున్నాము. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్తో కూడా మాట్లాడాము, అసలు సైట్కి కూడా వేస్తాము. ఆ తర్వాత నేవీతో కూడా మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఏమైనా ఇటువంటి విషయాల్లో స్పెషల్ స్కిల్స్ ఉన్నాయని. ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మ్యాక్సిమం ఎఫర్ట్. సరే, నిన్న మార్నింగ్ అట్లా అనిపించింది కానీ రాత్రి అనిపించలేదు. వాళ్ళు కంటిన్యూస్గా లోడ్ పడుతున్నారు.